1945 ఆగస్టు 18 నేతాజీ సుభాష్ చంద్ర ప్లేన్ క్రాష్ ప్రమాదంలో చనిపోయారని అంటారు. కానీ దానికి ఎటువంటి ప్రూఫ్ లేదు. నిజంగానే ఆయన చనిపోయారా లేక ఇదేమైనా స్టోరీనా? నేతాజీ బ్రిటిష్ గవర్నమెంట్ కి ఒక పీడకల లాంటి ఫ్రీడమ్ ఫైటర్. జపాన్ సపోర్ట్ తో ఆజాద్ హింద్ ఫౌజ్ ని నిర్మించాడు. వరల్డ్ వార్ II చివరిలో తైవాన్ దగ్గర ఆయన ప్రయాణిస్తున్న ప్లేన్ క్రాష్ అయిందని టోక్యో రేడియో ప్రకటించింది. రిపోర్ట్స్ ప్రకారం ఆయన శరీరం పూర్తిగా కాలిపోయిందట. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. బ్రిటిష్ ఇంటెలిజెన్స్, సోవియట్ అధికారిక పత్రాలు ఇంకా ఇండియన్ న్యూస్ ఛానల్స్ అన్ని దీనికి పూర్తి విరుద్ధమైన స్టోరీస్ని చెబుతున్నాయి. 1960లో కూడా నెహ్రూ గవర్నమెంట్ కూడా బోస్ మరణం గురించి పూర్తి నిజం బయట పెట్టలేదనే ఆరోపణలు వచ్చాయి. జస్టిస్ ముఖర్జీ కమిషన్ 2005 బోస్ మరణం గురించి తమ నివేదికలో ఏ ఫిజికల్ ప్రూఫ్ లేదు, నో DNA టెస్ట్, నో అఫీషియల్ డెత్ అని సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ అందరూ ఏం చెప్తున్నారంటే సుభాష్ చంద్రబోస్ రష్యాలో కొన్ని సంవత్సరాల పాటు జీవించాడని, లేదా ఫేక్ ఐడెంటిటీతో ఇండియాకి వచ్చి సన్యాసిలా గడిపారని చెప్తారు. కానీ తర్వాత ఎవరికి చివరి రోజుల గురించి పూర్తిగా తెలియలేదు. అయితే నిజంగా నేతాజీ ప్లేన్ క్రాష్లో చనిపోయారా లేక ఇదేమన్నా 20వ శతాబ్దపు ఇండియాలో జరిగిన బిగ్గెస్ట్ పొలిటికల్ కవరప్నా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి.